హాయ్ అండి, వెల్కమ్ టు శరవణ హ్యాండ్లూమ్. ఈ రోజు వచ్చేసి మా మగ్గం మీద ఏం చీర తయారవుతుందో చూపిస్తానండి. వాళ్ళు జరీ పోగులు తెగితే ఎలా మలుగుతారో కూడా అవి కూడా చూపిస్తాడండి మా వేవరు. సమ్మర్ వచ్చేసేసింది కదండి, ఇక చూడండి మా వేవర్ కష్టాలు. ఫ్యాన్ పెట్టుకుందే మగ్గం నెయ్యలేరండి. ఇదిగోండి, నేను నేసిన చీర అండి. ఇంతకుముందే కోసాను. నేను నేసేది ఇది ప్లస్ బోర్డర్ అండి. ఇది ప్లస్ బోర్డ్లో బనారస్ జెరీ లైన్స్. ఇప్పుడే మా వేవర్ మగ్గం మీద నుంచి తీసి ఇచ్చాడండి. మీకు ఈ చీర చూపిస్తా చూడండి. రాయల్ బ్లూ కలర్. కొంచెం ఫ్యాన్ ఉంది కదండి, కొంచెం పక్కకు తీసుకెళ్ళి చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో శారీ. నేను బాలాజీ నా పేరు. ఇంతకుముందు వీడియోలో మన పేట ఎలా రెడీ చేసుకోవాలని చూపించాం కదా. ఇదిగోండి, దీన్ని వీడియో చూసుకోండి ఒకసారి. జరీ బాగానే తీస్తాను అనమాట కిందకి. అలా నీట్గా తీసుకొని జరీ అనేది ఆఫ్ చేసుకోవాలి. పొట్లు ఉంటుంది అప్పు చేసుకొని వేసుకోవాలి. ఇదేమో మధ్యలో జరీ కడిగి జరీ లోపలికి నాటుకొని ఇలా చీర వేసినప్పుడు ఏంటంటే జరీ సాఫ్ట్గా రావాలంటే ఇలా జరీ మూటలు వేసుకోవాలి. ఇసుక మూటలు అండి ఇవి. జరీ చిక్కు పడకుండా ఏ పోగు కాబోగు క్లీన్గా రావడానికి కోసం ఇది అన్ని కట్టండి. దీంట్లో రెండాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒక హాట్ వేసుకోవాలి, చాలా నీట్గా వచ్చేటప్పుడు జరీ కూడా. ఎప్పుడైనా జరీ పోగు తెగింది అనుకోండి, ఇలా సింపుల్గా అది జరీ పోగు తెగని చూసారు కదా. జరీ పోగుని ఇలా సాఫ్ చేసుకొని అందులో వచ్చేసి ఇక్కడ ఇలా అందులోని ఇలా రాసుకొని ఈ జరీ పోగు తర్వాత ఎక్కించుకోవాలన్నమాట మొత్తం మీద. నేను ఆ పోగు తీయలేదండి, ఓన్లీ మలికాను అంతేను. సింపుల్ ఇలా అంతటి ఇక్కడ